హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తున్నటువంటి వినియోగదారులందరికీ ఇప్పుడిప్పుడే గ్యాస్ సిలిండర్ల వినియోగంపై ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో మనకు 4వ ఉచిత సిలిండర్ అనేది మనం ఎలా అప్లై చేసుకోవాలి, అలాగే ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం అయితే ఏర్పడి ఉంది. ఈ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ అనేది మనకు గతంలో మాదిరిగా ఈజీగా అయితే దొరకట్లేదు. అయితే ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రాసెస్‌ని గనుక మీరు ఫాలో అయితే ఈజీగా మీకు గ్యాస్ సిలిండర్ అయితే సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు. సో, అవతల వాళ్ళు ఎంత కష్టపడుతున్నా సరే మీరు ఈజీగా గ్యాస్ సిలిండర్స్ అనేటివి బుక్ చేసుకోవచ్చు. సో, మీరు హెచ్‌పీ వాడుతున్నా, భారత్ గ్యాస్ వాడుతున్నా, ఇండియన్ గ్యాస్ వాడుతున్నా సరే ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా అయితే చూడండి. ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే మనం గ్యాస్ సిలిండర్‌ని ఎలా బుక్ చేసుకుంటే ఈజీగా వస్తుంది, అలాగే గ్యాస్ కొరత కారణంగా మనకు గ్యాస్ సిలిండర్లు అనేటివి సరిపడా పంపిణీ చేయకపోతే మనం ఎలా ఈ గ్యాస్ సిలిండర్ని తీసుకోవచ్చు ఈజీగా, ఇది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే వీటితో పాటుగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరో కొత్త రూల్ని అయితే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ అనేది చేయడం జరిగింది. ఆ కొత్త రూల్ ఏంటో కూడా మీరు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో కూడా ఈజీగా అయితే చెప్తాను. కాబట్టి గ్యాస్ సిలిండర్లు వాడుతున్నటువంటి వారు ఎవరైనా సరే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ చేయండి. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి గ్యాస్ సిలిండర్ల బుకింగ్ అనేది మనకు గడువు కూడా భయంకరంగా పెంచడం జరిగింది. సో, మనకు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల మనం గ్యాస్ సిలిండర్‌ని బుక్ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ అయితే చేస్తాను. కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే, మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులందరికీ కూడా ఊహించని మరో శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ ఇప్పుడిప్పుడే మనకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ని కూడా సంవత్సరానికి 3 సిలిండర్లను అయితే ఫ్రీగా ఇస్తామని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు. సో, ఆయన ప్రకటించినప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఎవరైనా సరే కొత్తగా గ్యాస్ సిలిండర్ కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి గ్యాస్ సిలిండర్ అనేది పూర్తి డబ్బులు కట్టిన తర్వాత అనంతరం వాళ్ళకి సబ్సిడీ అమౌంట్ మొత్తం కూడా తిరిగి అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే వేస్తూ వచ్చారు. సో, గత సంవత్సర కాలంలో మనకు 3 సిలిండర్లు అయితే ఫ్రీగా ఇచ్చారు. ఈ 2026 సంవత్సరంలో కూడా ఫ్రీ సిలిండర్ ఇస్తారా ఇవ్వరా అనేసి సో చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. అందరూ వెయిట్ చేస్తున్నటువంటి ఈ సమయంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ కొరత అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో, ఎందుకు ఈ గ్యాస్ కొరత అనేది ఎక్కువగా ఉందంటే మనకు మిడిల్ ఈస్ట్ దేశాలైతే అక్కడ యుద్ధాలనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ దేశాల్లో మనకొచ్చేసి వాళ్ళు గ్యాస్ ఉత్పత్తి చేస్తారు కదా! సో, ఆ కంపెనీస్ మీద వర్షాలైతే కురిపించుకున్నారు. సో, ఈ నేపథ్యంలో గ్యాస్ అనేది బయటికి పంపించకుండా అదే విధంగా అక్కడి నుంచి మనకు ఇండియాకి మనకు గ్యాస్ రావాలంటే హార్ముజ్ జలసంధి అనేది ఒకటుందనమాట. సో, అక్కడ మనకు నౌకలన్నిటి కూడా బ్లాక్ అయితే చేయడం జరిగింది. సో, ఈ 2 కారణాల వల్ల మనకు అక్కడ యుద్ధం మెయిన్ రీజను. యుద్ధం వల్ల మనకు ఈ యొక్క గ్యాస్ కొరత అనేది ఏర్పడిపోయింది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్రీ సిలిండర్స్ పైన మనకు తాజా అప్డేట్ అయితే వచ్చిందనమాట. సో, ఎవరైతే ఫ్రీ సిలిండర్స్ కోసం అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ ఫ్రీ సిలిండర్స్ మాత్రం డబ్బులు అనేది మాత్రం మనకి ఇప్పుడు సబ్సిడీ అయితే పడేటువంటి అవకాశం లేదు. సో, డబ్బులు మనకు గ్యాస్ కొరత కారణంగా పూర్తి అమౌంట్ అనేది చెల్లించాల్సిందే. అయితే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క బుకింగ్ అనేది మనకు గతంలో ఉన్నటువంటి 21 రోజులను కాస్త 25 రోజులకి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ అధికారులైతే మనకు పెంచడం జరిగింది. గ్రామీణ వినియోగదారులకు లాక్-ఇన్ వ్యవధి లేదా బుకింగ్ ఇంతకు ముందు ఉన్నటువంటి 25 రోజుల నుంచి 45 రోజులకైతే వాళ్ళకి పెంచేశారనమాట. సో, మొత్తంగా మనకు 21 రోజుల నుంచి 25 రోజుల వరకు ఈ యొక్క ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేటువంటి టైం అయితే మనకు పెంచడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకు ఇంతకుముందు 25 రోజులకు ఒకసారి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదండి. డైరెక్ట్‌గా 45 రోజుల తర్వాతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి గ్యాస్ బుకింగ్ అయితే అవుతుందనమాట. మధ్యలో గ్యాస్ అనేది బుక్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎల్‌పీజీ సరఫరాలో ఎటువంటి సమస్య లేదని, దేశంలో తగినంత ఎల్‌పీజీ స్టాక్ ఉందని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే వినియోగదారులు యాప్, ఎస్ఎంఎస్ లేదా ఆన్‌లైన్ ద్వారా సిలిండర్‌లను బుక్ చేసుకోలేకపోతున్నట్లు చాలామంది అయితే చెప్తున్నారనమాట. సో, అందుకనేసి గ్యాస్ మనం ఎలా బుక్ చేసుకోవాలి,
ఫోన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఫోన్‌లోనే మిస్డ్ కాల్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. మరియు యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా మనం చాట్ చేసి బుక్ చేసుకోవచ్చు. సో, దాదాపు మనకు 5 రకాల సర్వీసుల ద్వారా మన యొక్క గ్యాస్ సిలిండర్‌లను అయితే బుక్ చేసుకునేటువంటి సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే మనకు లాంచ్ చేసింది. అందులో భాగంగా భారత్ గ్యాస్ రీఫిల్ బుకింగ్‌కి సంబంధించి, అలాగే మనకు హెచ్‌పీ గ్యాసు మరియు ఇండియన్ గ్యాసు రీఫిల్లింగ్ బుకింగ్‌కి సంబంధించి మనకు ఒక్కొక్కటిగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వస్తాను. సో, మీరు భారత్ గ్యాస్ కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే మాత్రం భారత్ గ్యాస్ కస్టమర్లు మీరు ఐవీఆర్ ద్వారా గానీ, అంటే మీరు కాల్ చేసి సో, అందులో మీరు వింటూ బుక్ చేసుకోవడం గానీ, లేదా ఎస్ఎంఎస్ ద్వారా గానీ, వాట్సాప్ ద్వారా గానీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌లనైతే మనం ఈజీగా బుక్ చేసుకోవచ్చు. సో, అంటే మనం ఈ యొక్క యూపీఐ, ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే ద్వారా కూడా మనం బుక్ చేసుకోవచ్చనమాట. అందులో ఐవీఆర్ ద్వారా బుకింగ్ అనేది చేసుకోవడం కోసం మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి, అంటే గ్యాస్‌కి కనెక్షన్‌కి సంబంధించినటువంటి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉంటుంది కదా! ఆ నంబర్ నుంచి 7715012345. సో, మళ్ళీ ఇంకొకసారి నంబర్‌ని అనేది రీకన్ఫర్మ్ చేస్తాను చూడండి. 7715012345 ఈ నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదనుకుంటే మరొక నంబర్ కూడా ఇస్తాను. 7718012345. 7718012345. సో, భారత్ గ్యాస్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ నంబర్‌కి అయితే మీరు కాల్ చేయండి. కాల్ చేసినట్లయితే మీకు ఐవీఆర్ ద్వారా మీరు గ్యాస్ బుకింగ్ కోసం ఒకటి నొక్కండి అని చెప్తారు కదా! సో, అదైతే నొక్కి మీరు ఈజీగా గ్యాస్ అయితే బుక్ చేసుకోండి. ఇక మీరు ఎస్ఎంఎస్ ద్వారా కూడా సేమ్ నంబర్సే మనకైతే ఈజీగా చేసుకోవచ్చనమాట. మెసేజ్ మీ యొక్క మొబైల్‌లో టెక్స్ట్ మెసేజ్ అనేది ఓపెన్ చేసి, సో, మీరు 7715012345 అనే నంబర్‌కి, లేదంటే 7718012345 ఈ 2 నంబర్‌లు ఏ నంబర్‌కైనా సరే ఒక నంబర్‌కి మీరు మెసేజ్ అనేది ఎల్‌పీజీ అని చెప్పి టెక్స్ట్ మెసేజ్ అనేది మీరు పంపించాల్సి ఉంటుంది. సో, టెక్స్ట్ మెసేజ్ అనేది మీరు పంపిస్తే మీకు ఆటోమేటిక్‌గా మనకు బుకింగ్ అయితే అవుతుందనమాట ఈ యొక్క గ్యాస్ అనేది. సో, తర్వాత వచ్చేసి మనకు గ్యాస్ బుకింగ్ వాట్సాప్ నంబర్ నుంచి అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1800224344 మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. 1800224344 ఈ నంబర్‌కి మనం వచ్చేసి మన ఫోన్‌లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనకు బుకింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించడం కోసం భారత్ గ్యాస్ కలిగిన వాళ్ళు ఆ నంబర్‌లో నుంచి వాట్సాప్ అనేది ఓపెన్ చేసి హాయ్ అని చెప్పి మీరు టెక్స్ట్ మెసేజ్ కనుక వాట్సాప్ నుంచి కనుక పెట్టారంటే వెంటనే మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. గ్యాస్ రీఫిల్లింగ్ అని. సో, మీరు గ్యాస్ బుకింగ్ అని, రీఫిల్లింగ్ అనే ఆప్షన్ కనిపిస్తే దాన్ని వెంటనే సెలెక్ట్ చేసుకొని మీరు గ్యాస్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో, తర్వాత మీరు వచ్చేసి ఉమాంగ్ యాప్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. లేదా ప్లే స్టోర్ నుంచి భారత్ గ్యాస్ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి రిజిస్ట్రేషన్ అనేది అయ్యి తర్వాత సిలిండర్ అయితే పెట్టుకోవచ్చు. సో, ఈ విధంగా మనకు ఆన్‌లైన్‌లో కూడా మనం చేసుకోవచ్చు. యూపీఐ కావచ్చు, అండ్ మనకు యూపీఐలో మనకు ఫోన్‌పే గానీ, లేదంటే గూగుల్ పే గానీ, మనం గ్యాస్ బుకింగ్ దగ్గరికెళ్ళి మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి మనకు సంబంధించినటువంటి భారత్ గ్యాస్ అయితే సెలెక్ట్ చేసుకొని ఈజీగా మనం పేమెంట్ అనేది చేసుకుంటే వితిన్ 3 వర్కింగ్ డేస్‌లో మనకు సిలిండర్ ఎత్తుకొని మన ఇంటికే వస్తారు. సో, ఇది మనకు భారత్ గ్యాస్ కలిగిన వాళ్ళందరూ కూడా ఈ విధంగా బుక్ చేసుకోండి. సో, ఇక మనకొచ్చేసి హెచ్‌పీ గ్యాస్‌కి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ ఇచ్చిందనమాట. అందులో కస్టమర్లు అధిక మార్గాల ద్వారా ఎల్‌పీజీ సిలిండర్‌లను ఈజీగా బుక్ చేసుకోవచ్చు హెచ్‌పీ గ్యాస్ ఉంటే. ఇందులో మీరు హెచ్‌పీ పే అనే ఒక మొబైల్ బుకింగ్ యాప్ ఉంటుంది. ఇది మనకు ప్లే స్టోర్‌లో కావచ్చు, ఆండ్రాయిడ్ స్టోర్‌లో కూడా అయితే మనకు అవైలబుల్‌లో ఉంటుంది. దాని ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. ఇక ఐవీఆర్ ద్వారా మనం అంటే ఫోన్ చేసి ఫోన్‌లో వింటూ చేసుకోవాలనుకుంటే మాత్రం హెచ్‌పీ గ్యాస్ కలిగిన వాళ్ళు 8888 అంటే 5 సార్లు 8 నొక్కండి. తర్వాత 23456 మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. 8888 అంటే 5 సార్లు 8888 చొప్పున 5 సార్లు నొక్కండి. తర్వాత 23456. సో, ఈ విధంగా ఈ నంబర్‌కైతే మీరు కాల్ చేసినట్లయితే మీకు సిలిండర్‌కి సంబంధించినటువంటి ఐవీఆర్ అయితే ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు బుక్ చేసుకోవచ్చనమాట. దాంట్లో వింటూ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మిస్డ్ కాల్ బుకింగ్ కూడా అయితే మనకు అవైలబిలిటీలోకి తీసుకొచ్చిందనమాట. సో, ఈ యొక్క మిస్డ్ కాల్ బుకింగ్ నంబర్ వచ్చేసి 9493602222. మరొక్కసారి చెప్తాను చూడండి. మిస్డ్ కాల్ బుకింగ్‌కి వచ్చేసి 9493602222. సో, ఈ నంబర్‌కైతే మీరు మిస్డ్ కాల్ ఇస్తే ఆటోమేటిక్‌గా మీకు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ అయిపోతుందనమాట రీఫిల్‌కి. అయితే మనకొచ్చేసి వాట్సాప్ నుంచి కూడా చేసుకోవచ్చండి. వాట్సాప్ రిజిస్టర్డ్ నంబర్ నుంచి, అంటే మన ఫోన్‌లో అయితే సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది నంబర్‌ని. ఆ నంబర్ చెప్తాను చూడండి. 9222201122. ఇంకొకసారి చెప్తాను చూడండి. 9222201122.
సో ఈ నెంబర్‌కి హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. అందులో మీరు గ్యాస్ సిలిండర్ బుకింగ్ అని చెప్పేసి గాని, లేదా రీఫిల్లింగ్ అని చెప్పేసి గాని మనకు కనిపిస్తే వెంటనే దాన్నయితే మీరు చేసుకోవచ్చు. ఇక మనకొచ్చేసి ఉమాంగ్ యాప్ గాని, అమెజాన్ పే గాని, పేటీఎం, ఫోన్‌పే, బీపీపీఎస్, ఆధార్ యాపుల ద్వారా కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. లేదంటే మనకు ఈ యొక్క గ్యాస్ సిలిండర్‌ని మనం సీఎస్‌సి సెంటర్‌లో కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ విధంగా మనకు హెచ్‌పీ గ్యాస్ ఉన్నటువంటి వారందరూ కూడా ఇన్ని 5 రకాలుగా మనం గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఇక మనకు ఇండియన్ గ్యాస్ రీఫిల్లింగ్‌కి సంబంధించినటువంటి వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే, ఇండియన్ గ్యాస్ కూడా అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా అయితే మనం ఈజీగా గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు. అందులో మనకొచ్చేసి ఐవీఆర్ అండ్ ఎస్ఎంఎస్‌కి సంబంధించి ఒకే నంబర్ అయితే ఇచ్చారనమాట. సో ఆ నంబర్ నేను చెప్తాను చూడండి. 7718955555. సో 77189555 లాస్ట్‌లో మళ్ళీ ఒకసారి 5 అంటే 77189 తర్వాత 5 సార్లు 5 నొక్కండి సరిపోతుంది. సో దీని ద్వారా మనం ఉపయోగించి ఎస్ఎంఎస్ ద్వారా అయినా సరే గ్యాస్ ఎల్‌పీజీ అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేసినట్లయితే మనకు ఆటోమేటిక్‌గా వస్తుంది. లేదా మనకు ఐవీఆర్ ద్వారా ఫోన్ చేసి మనం వినేసి అందులో మనం నొక్కొని ఈజీగా బుక్ అయితే చేసుకోవచ్చు. తర్వాత మిస్డ్ కాల్‌కైతే మనం మిస్డ్ కాల్ అభ్యర్థనకైతే నెంబర్ అయితే మార్చారు. 8454955555 అంటే మనకు 845495 తర్వాత 5 సార్లు 5 నొక్కండి. సో అక్కడ మీరొచ్చేసి మిస్డ్ కాల్ అయితే వెళ్తుంది. మిస్డ్ కాల్ ఇచ్చిన వెంటనే మీకొక మెసేజ్ వస్తుంది. సో మీకు గ్యాస్ అనేది బుక్ అయిపోయిందని చెప్పేసి మిస్డ్ కాల్ బుకింగ్ నంబర్ అయితే వస్తుందనమాట. సో తర్వాత వచ్చేసి మనకు వాట్సాప్ బుకింగ్ నంబర్ అయితే ఉంటుందనమాట. సో వాట్సాప్ బుకింగ్ నంబర్ వచ్చేసి 7588888824. సో ఒకసారి చెప్తాను చూడండి. 7588888824 అంటే మనకు 888888 అనేది మనకు 3 సార్లు నొక్కాలనమాట. అంటే 6 సార్లు 8 నొక్కాలి. స్టార్టింగు 7, 5 కొట్టి, తర్వాత 6 సార్లు 8ని కొట్టి, లాస్ట్‌లో 2, 4 కొట్టి మనం సేవ్ చేసుకోవాలి ఫోన్‌లో. తర్వాత మనం వచ్చేసి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి వాట్సాప్‌లో రీఫిల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా చేయొచ్చు. సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సో గ్యాస్ కొరత అనేది ప్రస్తుతానికి ఏర్పడింది కాబట్టి, ఈ విధంగా బుకింగ్ చేసుకునేటువంటి అవకాశాన్ని, వెసులుబాటుని గనుక మనం కల్పించినట్లయితే సో వాళ్ళకి మరికొంత హెల్ప్ చేసినట్టయితే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా రావడం జరిగింది. కస్టమర్ హెల్ప్ లైన్ నెంబర్ కోసం అయితే మనకు 1800233355 ఇదైతే చేసుకోవచ్చు. లేదా మనకు అత్యవసర హెల్ప్ లైన్ కోసం కావాలనుకున్నట్లయితే 1906 అయితే మనం చేయొచ్చు. సో ఇది అన్నిటికి కలిపి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా పైన స్టార్టింగ్‌లో భారత్ గ్యాస్ చెప్పాను. తర్వాత హెచ్‌పీ గ్యాస్ చెప్పాను. తర్వాత ఇండియన్ గ్యాస్ చెప్పాను. ఈ విధంగా మీరు గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోండి. సో గతంలో ఉన్నట్టు మనకు 21 రోజుల నుంచి 25 రోజులకైతే గడువు పెంచారు. మీరు గతంలో మనకు 21 రోజుల తర్వాత మళ్ళీ వెంటనే గ్యాస్ అయితే బుక్ చేసుకునే సదుపాయం అయితే ఉండింది. కానీ ఇప్పుడు 21 రోజు కాదండి. డైరెక్ట్‌గా దాన్ని మనకు 25 రోజుల వరకు పెంచారు. అలాగే గ్రామీణ వినియోగదారులకు వచ్చేసి లాక్ ఇన్ వ్యవధి అంటే బుకింగ్ టైమింగ్ వచ్చేసి మనకు 25 రోజుల నుంచి 45 రోజుల వరకు భారీగా అయితే పెంచడం జరిగింది. అయితే మన యొక్క దేశంలో సరిపడా ఎల్‌పీజీ నిల్వలైతే ఉన్నాయి. గ్యాస్ గురించి టెన్షన్ పడాల్సిన పని లేదు. సో తొందరపడి ఎవరు బ్లాక్‌లో కొనొద్దు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరైతే ట్రై చేయండి. మీరు లాస్ట్ మంత్ ఎప్పుడు గ్యాస్ తీసుకున్నారనే దానిపైన మీ బుకింగ్ అయితే ఆధారపడి ఉంటుంది. మీరు టౌన్ ఏరియాలో గనుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా మీకు 21-25 రోజుల తర్వాత మధ్యలో మీరైతే గ్యాస్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారుగానైతే 25-45 రోజుల మధ్యలో మీరు ఈజీగా గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకొని ఈజీగా అయితే వాడుకోండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఫైనల్‌గా మనకు గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మీరు షేర్ చేయాలనుకున్నట్టయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి రెగ్యులర్‌గా మీరు పొందుతూ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.